బుర్రలో మన ప్రార్థనలో ఎదుటివారి జీవితమే ఉండదు, కానీ సంఘము యొక్క ఆ ప్రత్యక్షతలో భూదిగంతంలో వరకు వ్యాప్తి చెందేటటువంటి మార్గాన్ని కోల్పోతున్నాం. కావాలంటే మన ప్రార్థనలు ఎక్కువ అదే మెయిన్ బేస్డ్ ఉంటుంది. అందుకనే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా అవి దొరుకుతాయి అంటే ఆయన చిత్తం కాదు. ఒక శ్రమ రాకపోతే, ఒక కష్టం రాకపోతే బైబిల్ వాక్యం అంటే అర్థమవుతుంది. బైబిల్ వాక్యం చదివి బట్టి పడితే అర్థమయ్యేది రాబోతుంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి జీవితం కూడా ఎంత ఘోరమైనటువంటి శ్రమ అనుభవాల్లో వెళ్ళారో ఆ అనుభవం మనకి తటస్థిస్తేనే దీంట్లో ఉన్న జీవాన్ని మనం పొందుకుంటాము. కానీ ఎటువంటి శ్రమ వేదన లేకుండా ఈ జీవాన్ని మనము ఆస్వాదించడం, ఇది జీవము. ఈ జీవము మనలోనికి రాకపోతే ఇది ఒక ఛాయ నీడలాగానే ఉంటుంది, కానీ ఒక జీవము లాగా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్తాము. శ్రమ వేదన దేవుడు మనకి కలిగిస్తున్నాడంటే దానిలో ఆ మర్మము ఎరిగి ఇంకా మనము బలపరచబడటానికే, కానీ మనము తట్టుకోలేక విడిచిపెట్టి పరిగెత్తడానికి కాదు. ఇక్కడ కూడా వీరికి చాలా శ్రమ వేదనలు ఉన్నాయి. మనం ఆ 12వ అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. సంపపట్టము శాతాలో లేదు, అయినా మీరు కలిసి వస్తుంటున్నారు. కారణం ఏంటంటే వాక్యము వ్యాపిస్తుంది. వాక్యం బాగా వ్యాపిస్తుంది. లోపం ఏంటి? పక్షిరాత్మ నడిపింపులే. పక్షిరాత్మ ఎప్పుడు ముందు నడిపించే మార్గం కోల్పోతుంటున్నాం. వాక్యం బాగా ఉంది, పక్షిరాత్మ నడిపింపు రాకపోతే అంత జీరో. వాక్యం కూడా జీరో అయిపోతాం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విజన్, ప్రత్యక్షత, ముందున్నటువంటి కార్యం, దేవుని చిత్తం, దేవుని సంకల్పం ఇది అని భూదిగంతం వరకు వ్యాప్తించిందా. అప్పటి వరకు కొన్ని ఏరియాసే, కానీ ఈ యొక్క ప్రార్థనా కూడిక, ఈ ఉపవాస ప్రార్థన అది వ్యాప్తి చెంది ఈ జనువు ఇక్కడికి కూడా ఈ ప్రదేశంలో మనము కూడి రావడానికి ఇది వ్యాప్తి చెందుతూ వచ్చిందన్నమాట. కనుక ఈ వ్యాప్తిలో ఏదైనా 12 నీటి బుగ్గలు ఉన్నాయి. ఆ నీటి బుగ్గలు ఒక కాలువై, ఆ కాలువ ఒక నది, ఆ నది ఒక సముద్రమై, అది బోర్న్ అగైన్ అనేటటువంటి మాట ఒక ప్రపంచమై ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంటే ఒక 4 కలిసి ఒక 4 మందిని ఏర్పాటు చేసుకొని ఒక గుంపుగా కూడి సూర్యుడిని అరచేతితో ఆపొచ్చు అనేటటువంటి ఒక చిట్ట వేషంతో ఆగితే ఆగిపోయే సావాసం రాదు. కనుక మన జీవితంలో అనేకులు దైవజనులు చేసినటువంటి ప్రార్థన చూడండి. ఎక్కువగా ఈ సంఘ ప్రార్థనలు తరగతి వాళ్ళు ఎక్కువగా మా అన్న వాక్యం పెట్టేటప్పుడు ఆ ప్రదేశంలో ఒక 4 కూడికని ప్రార్థన చేశారు. వాళ్ళని బట్టి అక్కడ సంఘం ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఒక 6 కూడి ప్రార్థన చేశారు. అని బట్టి అక్కడ సంఘం ఏర్పడింది. ఫస్ట్ వారు చేసినటువంటి ప్రార్థనలో, ఏక మనసుతో చేసినటువంటి ప్రార్థనలో, వారి జీవితంలో ప్రభువుని కలిగినటువంటి ఆ సంతోషం, ఆ ప్రభువుని కలిగిన సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే వక్సింగ్ సాక్ష్యం. ఈ ఎరువు వక్సింగ్ బ్రదరు చెప్పుకుంటున్నారు. కరెక్టే చెప్తావాలి, దాంట్లో డౌటే లేదు. వక్సింగ్ బ్రదర్ అన్నీ వదిలిపెట్టుకొని ఏమి లేని వాడిగా ఉన్నారు. అది సహవాసం, పేరు చెప్పుకోవాలి. కానీ ఏమి లేని వేడుకొని అన్నీ కలుగుకుంటున్నారు. అది కాదు క్రమం. ఆ పేరు చెప్పుకుంటేనే పాపం. కనుక ఏమి లేని వాడిగా అన్నీ కలిగి భారతదేశంలో ఆయనకి కలగని ఏమీ లేదు. కానీ దేవుని కొరకు ఆయనకు ఉన్నది ఏమీ లేదు. ఓన్లీ నశించిపోయే ఆత్మలు కొరకు కలిగిన భారం తప్పితే ఏమీ లేదు. అది పట్టుకున్నారు జనం. ఆ ప్రార్థనలో అది పట్టుకొని ప్రార్థన చేశారు. అందుకని సిటీ మొత్తంలో ఉన్నటువంటి
మూలం ఏంటంటే వారి జాబు చేసుకుంటూ స్థలం కొనుక్కొని ఒక చిన్న గుడి చేసుకొని తర్వాత నిర్మలంగా మందిరాలు కట్టుకొని వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారు చేసినటువంటి జాబుల్లో అది ఇంత నమ్మకంగా పనిచేయడానికి మూలం ఏంటంటే దేవుడు. ఆ దేవుడు మనము చూద్దామని అనేక ఆకర్షింపబడి వచ్చారు. ఈ ఆకర్షణకు మూల కేంద్రం బిందువు భక్తి కాదు. కనుక మన జీవితంలో పేరు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. పెద్దగా ఉన్నారు, నాకేం తక్కువ కాదు, తెరవసరని తిరిగారు. కరోనా తర్వాత సర్వీస్ ఆటో కారు కూడా కాదు, క్యాబులు కూడా కాదు, 3 చక్రాల బండి ఆటోలో తిరుగుకోవచ్చు. 2016 నుంచి 2025 వరకు అంకులతో తిరిగిన అనుభవం. కోర్టుకి వెళ్ళేటప్పుడల్లా ఆయన అంబులెన్స్కొని తీసుకురాలి. ఆ బస్సులో తిరిగేటటువంటి విధానంలో మనుషులు, మనస్తత్వాలు, వారి ఉంటున్నారు, మాటలు చెప్పడం. అంకుల్ ఆ ఆటోలో వెళ్ళినప్పుడు నేను 100 రూపాయలు మాట్లాడామనుకోండి, వాడికి 100 రూపాయలు ఇస్తారు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తారు. ఆయన నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు, నమ్ముకో, నీ పాపం క్షమించబడతాడు. 2 మాట. కాలంలో కాబోలు మనము సొంత కాలంలో అయితే చేయడం కార్యాలు. కనుక ఆ విధమైనటువంటి జీవితం, ఆ విధంగా ఆకర్షింపబడినటువంటి వారు కొందరు ఉన్నారు. అటువంటి జీవితం జీవిస్తేనే దేవుని పని చేయగలుగుతామని దృక్పథంతో ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. చాలామంది ఆయన కోపాడతారని విమర్శించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటారు, చాలామంది వాళ్ళు ఏం కాదు. ఆ నలుగురు కలిసి ఏక భావంతో, ఏక మనసుతో చేసేటటువంటి ప్రార్థనలే కార్యములు సఫలపరుస్తూ వస్తూ ఉంటాయి. కనుక ఇది మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఈ విధానంలో మన జీవితము ఉంటూ ఉంటాం. అందుని బట్టి సంఘము ఈ దినం ప్రభు పనిలో నిబద్ధత కలిగి బూది యంత్రముల వరకు ప్రత్యేక రాత్రి చెందటానికి సంఘము మరి పర్యాయము ఉపవాసం ఉండి పేర్లు తెలిసిన తర్వాత ఆ బరువా పౌలని చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేశారు. క్రమం అది. సంఘం యొక్క క్రమం ఏంటంటే పవిత్రమైన హృదయం కలిగిన వాడే గొప్పవాడి. అంటే మనం ఏదో పేర్లు బ్రాండ్లు పెట్టుకొని అది ఇది సంఘంలో నా యొక్క స్థానం అది ఇదేం మారవు. పవిత్ర హృదయం, పనికొరకైన నిబద్ధత, సంఘము విస్తరించడం అనే భావం వారి జీవితంలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విధానంలో కార్యములు జరుగుతూ ఉంటాయి. కనుక సంఘం వారు ఉపవాసం ఉండి వారి ఐక్యతను బట్టి అనేక విధాలుగా మరి అక్కడ కార్యము జరుగుతూ వచ్చింది. కార్యము బట్టి వారు చేసినటువంటి ప్రార్థనతో నిజంగా వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలలోనే వెళ్తూ ఉంటున్నారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం పుస్తకానికి 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని ప్రకటన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచినప్పుడు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు మరొక మార్గంలోకి వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇంకొక మార్గంలోకి నడిపించాను. అక్కడ ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి మరి పౌలు దర్శనంలో కనబడి మరి ఇటువైపు రమ్మన్నప్పుడు మాసిదోనియాకి రమ్మన్నప్పుడు వారు మాసిదోనియాకి వెళ్తూ వచ్చారు. కనుక వాక్యం ఇప్పుడు విస్తరిస్తూ ఉన్నది. ఐరోపాలో ఆ ద్వారం తెరవబడుతూ వచ్చింది. ఆ ద్వారం తెరవబడటాన్ని బట్టి కొంతమంది విశ్వసిస్తూ వచ్చారు. అక్కడ ప్రార్థనలో కూలి వచ్చినటువంటి స్త్రీ పిలుపు సంఘం ఏర్పడటానికి మూలం మరి ఈ సువార్త వ్యాప్తి చెందటానికి పిలుపు సంఘం అక్కడ ఉన్నటువంటి ఆ విషయంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి సహాయం అందించినటువంటి సంఘం. కనుక ఒకరి సహకారాలు ఒకరు
ఆ ఆసియాలో సువార్త ప్రకటించడాన్ని బట్టి ఆ సువార్త అపోస్తలుడైన పౌలు మొదటి సువార్త దండయాత్రలో ఆయన కొనసాగింపు ఆ కొనసాగింపు ఎక్కడా వచ్చిందంటే విలియం కేరీ గారు, జాన్ వెస్లీ గారు, మరి అక్కడి నుంచి వచ్చి వాళ్ళంతా కూడా ఆ సువార్తను వారు మోసుకుంటూ వచ్చారన్నమాట. కనుక మన జీవితంలో యథార్థ హృదయం ఉండాలి. చూడండి, దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయము క్షమించండి చదవండి. కాదు, 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం.